హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి. సో ఈ శంకర్పార నేను మైదా పిండితో చేస్తున్నానండి. యాక్చువల్గా కస్టమర్ మైదా పిండితో చేయమన్నారు, అందుకే మైదా పిండితో చేస్తున్నాను. దీన్ని గోధుమ పిండితో చేసుకున్నా కానీ మనకు టేస్టీగా బాగా వస్తుంది ఈ శంకర్పార అనేది. అండ్ దానికోసం ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక 1 కప్పు సూజీ రవ్వ, షుగర్, మైదా పిండి, ఇంకా ఇది వంట సోడా, మనం ఇంట్లో యూజ్ చేసే సోడా. ఇది మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలంటే మైదా పిండి ఒక 1/2 kg తీసుకుంటే సూజీ రవ్వ 100 grams తీసుకోవాలి. షుగర్ వచ్చేసి ఒక 300 grams అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఆ కొలతలతో అయితే మనకు బాగా వస్తాయి. ఈ షుగర్ని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. షుగర్ మిక్సీ పెట్టేసుకుందాం. దీన్ని కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ తోటి కొద్దిగా వేసాను. అండ్ టేస్ట్ కోసం కొంచెం సాల్ట్. ఏ స్వీట్లోనైనా సాల్ట్ వేస్తే ఆ స్వీట్కి ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుందండి. కొద్దిగా ఇలాచీ పౌడర్, ఇది కూడా ఫ్లేవర్ కోసం. ఇక్కడ నేను ఆయిల్ ఇంకా ఈక్వల్ క్వాంటిటీలో నెయ్యి, రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. మనము దగ్గర ఒక 4 cups పిండి, షుగరు, రవ్వ తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు నూనె కానీ నెయ్యి కానీ తీసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ దాన్ని హీట్ చేసుకుంటాను. కాస్త వేడయ్యాక పిండిలో వేసి కలుపుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు మనం పిండిని ఒకసారి కలుపుకుందాం. పిండిలో రవ్వ, షుగరు, సోడా అండ్ సాల్ట్ ఇవన్నీ వేసాం కదా, ఒక్కసారి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీనిలో పిండిలో వేసేసుకుందాం. మరీ ఎక్కువ హీట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, కాస్త వేడి చేస్తే సరిపోతుంది. ఈ పిండికి మంచిగా పట్టే విధంగా స్క్రబ్ చేస్తూ కలుపుకోవాలి. మంచిగా ఆయిల్ కలిసిపోయిందండి. మనకు ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి, అంత క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం హార్డ్గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కలుపుకుంటే మనం 10 నిమిషాలు పక్కకు పెడతాం కదా, అప్పుడు షుగర్ అనేది మెల్ట్ అయిపోయి లూజ్గా అయిపోతుంది. మనకు చపాతీ లాగా ఒత్తుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందుకే కొద్దిగా గట్టిగానే పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వేసుకోవాలి వాటర్. పిండి ఇలా కలుపుకోవాలండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరి సాఫ్ట్గా అయితే లేదు, చేతికి కూడా ఏమంటట్లేదు. దీనికి పైన లైట్గా ఆయిల్ పెడితే పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది. సో దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెడదాం. కొంచెం పిండి ముద్ద తీసుకొని మనం చపాతీ రోలర్ తోటి చపాతీలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా పొడిపిండి చల్లుతున్నాను అండి నేను. మరీ ఎక్కువగా కూడా చల్లదు, అంతా ఆయిల్లో నల్లగా అయిపోతుంది. సో చూసి కాస్త చల్లుకొని ఇది కొంచెం మందంగా ఉండే విధంగానే రోల్ చేసుకోవాలి. మరీ సన్నగా రోల్ చేసుకుంటే గట్టిగా అయిపోతాయి, అలానే ఎక్కువ తిక్కుగా చేస్తే మెత్తగా ఉంటాయి. సో దీనికి మధ్య రకంగా రోల్ చేసుకోవాలి. దీని ఎడ్జెస్ తీసేసి స్క్వేర్ షేప్లో అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు అండి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, 2 రకాలుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా కట్ చేస్తున్నాను. వీటిని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇవి వేసుకోవాలి, లేదంటే తొందరగా కలర్ వచ్చేస్తే మనకు పిండి అనేది లోపల సరిగా ఉడకదు, క్రిస్పీగా రావు. సో ఇవన్నీ వేసేంత వరకు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం మనం స్టవ్ హీట్ అనేది ఎక్కువనే చేసుకోవాలి. మంచి హీట్ పైననే ఉంటే ఇవి మంచిగా ఫ్రై అవుతాయి.
సో ఆయిల్కి సరిపడా ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూడండి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా పైకి వస్తున్నాయి. అవి వాటంతట అవే పైకి తేలేంత వరకు మనం అలానే వదిలేసేయాలి. స్పూన్ పెట్టి కలపకుండా ఉండాలి. ఇప్పుడు మెల్లగా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తే బాగా వస్తాయి. చూడండి మనం నార్మల్ మీడియంలోనే ఒత్తుకున్నాము. చపాతీ కంటే కొంచెం లావుగా ఒత్తుకున్నాం కదా, ఎంతగానం ఉబ్బిందో. సో మరీ లావుగా చేస్తే క్రిస్పీగా ఉండదు. సో అన్ని కలర్ మంచిగా చేంజ్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటికి మంచి కలర్ వచ్చింది కదా అండి, ఈ టైంలోనే మనం తీసేయాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే మాడిపోతాయి. సో ఇప్పుడు వీటిని తీసేద్దాం. ఆయిల్ మొత్తం వంపేసుకొని తీసేసుకోవాలి. సేమ్ ప్రాసెస్లో మిగతా పిండిని మొత్తం కూడా కాల్చేసుకోవాలి. అంటే ముందు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ వేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటే మనకు కరెక్ట్గా ఫ్రై అవుతాయి. చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది. సౌండ్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా. సో చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి. మనకు బయట దొరికే బిస్కెట్స్ లాగానే వచ్చాయి. ఈ కొలతలతో కనుక మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా టేస్టీగా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.